నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, నేను చేసినటువంటి లా వీడియోలన్నీ కూడా ఒకే యాప్లో తీసుకురావడం జరిగింది. ఆ యాప్ పేరు వకీల్ అకాడమీ అనే యాప్. వకీల్ అకాడమీ అనే యాప్ని మీరు ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకొని మీకు కావాల్సినటువంటి లా వీడియోస్ అన్నింటిని కూడా వీక్షించే అవకాశం మీకు ఉంటుంది. సో ఈ వీడియోలో మనము విడిపోయి ఒకే ఇంట్లో ఉన్నారన్న కారణంతో భార్యాభర్తలు విడాకులను కోరితే న్యాయస్థానము తిరస్కరించవచ్చా? భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ వేరువేరుగా ఉంటున్నారు. మరి వీరు విడాకులు కోరవచ్చా అనే సందర్భాన్ని విషయానికి వస్తే, విడిపోయిన భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన విడాకులు కోరరాదు అనే నిబంధన హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఎక్కడ కూడా ప్రస్తావించబడి లేదు. సో మిస్టర్ దివ్య గణేష్ వర్సెస్ ఏఎన్ఆర్ కేసులో ఫ్యామిలీ కోర్టు ఒకే ఇంట్లో నివసిస్తున్న భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు విడాకులు కావాలని చెప్పి న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసుకున్నారు. సో ఈ కేసులో విచారణ చేపట్టినటువంటి ఫ్యామిలీ కోర్టు సాధారణంగా విడాకులు మంజూరు చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోయి 1 సంవత్సరం దాటి ఉండాలన్న నిబంధన హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఉంటుంది. సో దాని ప్రకారంగా వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వీరు విడిపోలేదని భావించి ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు. కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసుకుంటే కర్ణాటక హైకోర్టు కింది ఫ్యామిలీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును కొట్టివేసి, భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉన్నా వారు దూరంగా విడిపోయి ఉన్నట్లయితే వారు విడాకులు కోరిన సందర్భాలలో విడాకులు తీసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. న్యాయస్థానము దాని మీద విచారణ చేపట్టి విడాకులను మంజూరు చేసే బాధ్యత కూడా ఉంటుందనే కోణంలో కర్ణాటక హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అంటే దివ్య గణేష్ వర్సెస్ ఏఎన్ఆర్ కేసు ప్రకారంగా ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోయాము అని అంటే దూరపు ప్రాంతాల్లోనే ఉండాలన్న నిబంధన కాదు. ఒకే ఇంట్లో ఉంటూ విడివిడిగా నివసిస్తున్నా కూడా విడాకులు కోరే హక్కు దంపతులకు, భాగస్వాములకు, భార్యాభర్తలకు ఇద్దరికీ ఉంటుందనే అంశము ఈ తీర్పు ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.